హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణ్ బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో ఈ వీడియోలో అయితే ఆల్మోస్ట్ ఒక వీక్ అంతా జరిగిన చాలా థింగ్స్ చూడబోతున్నారు. అండ్ ఎస్పెషల్గా మా కశ్వమ్మది హెయిర్ కట్ అండ్ మా హరి ఇంటికి రావడం. రాజు పెళ్ళప్పుడు వచ్చింది, జస్ట్ 3 days ఉండి వెళ్ళింది, కలిసినట్టు లేకుండే. సో మళ్ళీ ఈసారి మేము తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత తను ఇప్పుడే మాతో టైం స్పెండ్ చేయడానికి రావడం అనమాట. సో అప్పుడు వచ్చినప్పుడు ఏం చేసినాం అండ్ అదర్ థింగ్స్ అని చూడబోతున్నాం. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఇప్పుడు మా మమ్మీ డాడీ అనడం వల్ల నేను పోయి కశ్వికి హెయిర్ కట్ చేపిస్తున్నా. అది ఒకవేళ మంచిగా రాకపోతే మమ్మీ లాస్ట్ ఇయర్ కూడా నేను ఇట్లనే ఓ డెసిషన్ తీసుకుని నా జుట్టు కడిగేసిన. ఐ స్టిల్ రిగ్రెట్ ఆ డెసిషన్కి. ఇంకా అప్పుడు నేను 100% కాన్ఫిడెన్స్ ఉండే. సో తన హెయిర్ కట్ విషయంలోనైతే ఐఎమ్ సో స్కేర్డ్ బికాస్ లాస్ట్ ఇయర్ నా హెయిర్ కట్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుంది కదా. ఐ హ్యాడ్ సచ్ ఎ లాంగ్ హెయిర్, బోర్ కొట్టింది అండ్ ఆల్సో మెయింటెనెన్స్ నా వల్ల కాదు. సరే చేంజ్ అన్న ఆలోచనతో స్టార్ట్ చేసిన హెయిర్ కట్ కాస్త వెరీ బ్యాడ్గా హెయిర్ కట్ చేసినాడు కరీంనగర్లో. సో టర్న్డ్ అవుట్ నా హెయిర్ అనుకున్న దానికంటే చాలా కట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆల్సో కొందరు చేతి పడితే మనకు జుట్టు ఊడిపోద్ది అంటారు చూడండి, అట్లా నాకు చాలా హెయిర్ ఊడిపోయింది. బట్ ఒక వితిన్ 4-5 monthsలో ఐ మేనేజ్ టు కంట్రోల్ ఇట్ ఆ హెయిర్ ఫాల్ని. బట్ అగైన్ ఆ లేయర్ కట్ వల్ల నా జుట్టు చాలామంది చాలా ఊడిపోయింది అనుకుంటారు, కానీ ఊడింది. ప్లస్ దాంతోపాటు లేయర్ కట్ వల్ల ఏమవుతుందనంటే జుట్టు డిఫరెంట్ ప్లేస్లలో ఒక్కొక్క పొడుగు ఉండేసరికి అల్లేసరికి బాగా సన్నగా కనిపిస్తుంది. కింద జుట్టు పొడుగు ఉంటుంది కానీ థిక్ ఉండదు అనమాట. సో ఎవెన్చువల్గా మళ్ళీ స్ట్రేట్ హెయిర్కే వెళ్తాను కావచ్చు. సో అట్లా నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. అందుకని కశ్విక్ చేయించడం నాకు నమ్మకమే రావట్లేదు, బాగా ఆలోచిస్తున్నా. యాక్చువల్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఒక వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ చెప్తాను. ఎస్పెషల్గా ఇప్పుడు వ్లాగ్ చూస్తున్నారంటే కూడా మీరందరూ స్క్రీన్ మీద ఉన్నట్టే మన లైఫ్ స్టైల్ కానీ మన ఎంటర్టైన్మెంట్ కానీ ఎవ్రీథింగ్ నౌ డేస్ బికేమ్ స్క్రీన్స్. అలా వాడడం వల్ల మన ఐస్ అనేది చాలా స్ట్రెస్ అవుతున్నాయి. దానికి తగ్గ రిలాక్సేషన్ వన్స్ ఇన్ ఏ వైల్ స్ట్రెస్ రిలీఫ్ లాంటిది ఏదో ఒకటి ఇవ్వాలి కదా. అలా యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అగారో వల్ల సుప్రీం ఐ మసాజర్. ఇది కళ్ళకి రిలాక్సేషన్ ఇస్తుంది, స్ట్రెస్ని పోగొడుతుంది అనమాట. అండ్ అంతేకాకుండా మైగ్రేన్ పెయిన్స్ ఉన్న ఈవెన్ టు రిమూవ్ ఫటిక్ ఏదైనా సరే అలాంటివన్నింటికి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది డేలో ఏ టైం అయినా వాడచ్చు, పడుకునే ముందు, లేచిన తర్వాత, నిద్రపోవడానికి కూడా వాడచ్చు అన్నట్టు. సో ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఫోల్డబుల్. అండ్ దీనికి ఒక ఫ్లెక్సిబుల్ బ్యాండ్ ఉంది కాబట్టి ఇది అన్ని హెడ్ సైజెస్కి యూజ్ అవుతుంది, పెట్టుకోవచ్చు. ఈ అడ్జస్టబుల్ ఎలాస్టిక్ బెల్ట్ ద్వారా బెల్ట్ స్ట్రెచ్ అవుతుంది, దాంతోపాటు కావాలంటే దీని విడ్త్ కూడా పెంచుకోవచ్చు అన్నట్టు. అండ్ ఇందులో లోపల సాఫ్ట్ కుషన్ ఉంటుంది. సో కళ్ళ మీద చాలా జెంటిల్ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఛార్జబుల్ అనమాట. USB ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. దీన్ని మనం ఇక్కడ పెట్టేసి ఛార్జింగ్ పెట్టేస్తే ఛార్జ్ అయ్యేటప్పుడు రెడ్ లైట్ వస్తుంది, ఫుల్ ఛార్జ్ అవ్వగానే గ్రీన్ లైట్ వస్తుంది. అండ్ ఇది ఆన్ చేయాలి అంటే బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, సేమ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇందులో యూజింగ్ వెరీ సింపుల్ 5 modes ఉంటాయి. ఈ మోడ్ బటన్లో స్విచ్ అవుతున్న ఆ మోడ్స్ చేంజ్ అవుతాయి. సాఫ్ట్, స్ట్రాంగ్, రిలాక్స్, స్లీప్, వేకప్. సాఫ్ట్ మోడ్లో లో ప్రెషర్ ఉంటుంది, వార్మ్, లూక్ వార్మ్ హీట్ ఉంటుంది, మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది. ఇది 15 minutes ఉంటుంది. స్ట్రాంగ్ మోడ్లో స్ట్రాంగ్ ప్రెషర్ ఉంటుంది, హీట్ ఉంటుంది, మ్యూజిక్ కూడా ఉంటుంది, 15 minutes. రిలాక్స్ మోడ్లో ఓన్లీ ఎయిర్ ప్రెషర్ మాత్రమే ఉంటుంది, హీట్ ఉండదు అండ్ మ్యూజిక్ ఉంటుంది అన్నమాట. స్లీప్ మోడ్లో జస్ట్ హీట్ ఉంటుంది, ఎలాంటి ప్రెషర్ ఉండదు, మీరు పడుకోవాలి అనుకున్న పడుకునేలాగా ఉంటుంది. వేకప్ మోడ్లో వైబ్రేషన్ ప్లస్ మ్యూజిక్ ఉంటుంది అన్నమాట. ఈ మ్యూజిక్ కూడా దీనికి బ్లూటూత్ కనెక్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. నచ్చిన మ్యూజిక్ మనం ప్లే చేసుకోవచ్చు, లేదా డిఫాల్ట్గా వాళ్ళు ఇచ్చే రిలాక్సింగ్ మ్యూజిక్ అయినా ప్లే చేయొచ్చు అన్నమాట. ఈ ప్రెషర్లో 2 modes ఉంటాయి, సాఫ్ట్ ప్రెషర్, స్ట్రాంగ్ ప్రెషర్ అని. హీట్లో కూడా 40 to 42 degrees ఉంటుంది. లూక్ వార్మ్, హై హీట్, లో హీట్ ఆర్ నో హీట్ అలా పెట్టుకోవచ్చు. మ్యూజిక్ కూడా కావాలంటే వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు అది ఎలా కంప్రెస్ అవుతుంది అని చూపించడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను. ఇలానే మన కళ్ళ మీద కూడా మంచిగా ఇలా రిలాక్స్ అయ్యేలాగా లైట్ మసాజ్ చేస్తూ డిఫరెంట్ పాయింట్లలో చాలా బాగుంటుంది, మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. ఇందులో ఉన్న ఆసిలేటింగ్ ప్రెషర్ అండ్ రిథమిక్ మసాజింగ్ వల్ల మనకు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, మైగ్రేన్ పెయిన్ రిలీఫ్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా ఫటిక్ కూడా పోతుంది అన్నమాట. ఇది మీరు పడుకునే ముందు పెట్టుకోవచ్చు, లేదా జస్ట్ రిలాక్స్ అవ్వడం కోసం పెట్టుకొని జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు.
ఇందులో పడుకునేటప్పుడు కూడా కావాలంటే ఆటో షట్ ఉంటుంది, 15 minutesలో అదే బంద్ అయిపోద్ది అనమాట. మీరు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళిపోవచ్చు మీతోని. నాకైతే చాలా యూజ్ అవుతుంది, బికాజ్ మీకు తెలుసు కదా ఈ ఎడిటింగ్ల వల్ల వీటి వల్ల చాలాసేపు నేను ఫోన్ల మీదనే ఉంటాను. మీరందరూ కూడా అలానే, మీకే కాదు మీరు మన పేరెంట్స్కైనా ఎవరికైనా ఇది గిఫ్ట్ ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీకు యూజ్ అవుద్దన్న పర్పస్తోనే చెప్తున్నాను. దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. దిస్ ఈజ్ హర్ హెయిర్, కర్లీ వాళ్ళ నాన్న లెక్క. నేను ఒక షార్ట్ పెట్టాను, మీకు గుర్తుంటే చిన్నప్పుడు కూడా కొద్దిగా తినది హెయిర్ పొడుగు అయ్యి గుండు చేయించే ముందు ఇట్ వాజ్ ఆల్ కర్లీ కర్లీ. నేను చూసి అబ్బా మీద ఇట్లే కర్లీ ఉంటే ఎంత బాగుంటుంది అని కోరుకున్నా. కానీ వన్స్ గుండు తీపిచ్చి జుట్టు వచ్చినాక కర్లీ ఉండదు అని అన్నారు అనమాట. బట్ ఇప్పుడైతే తనది అగైన్ కర్లీ హెయిరే వచ్చింది. సో ఇప్పుడేమంటున్నారు, రాను రాను స్ట్రైట్ అవుతుంది అంటే మన హెయిర్ లా ఉంటుంది అని అన్నారు. బట్ టు బీ హానెస్ట్ నాది కర్లీ హెయిరే, వేవీ హెయిర్. అలా నాన్నది కూడా వేవీ కర్లీ కాంబినేషన్, పూర్తి కర్లీ కూడా కాదు. సో ఈసారి ఇంకా వెమ్లాలో వేయిస్తే ఎట్లుంటుందో అని డౌట్ ఉంది. కానీ మా ఫ్రెండ్ వాళ్ళే ఇక్కడ సెలూన్ ఓపెన్ చేశారు రీసెంట్గా. తను హైదరాబాద్ నుండి వాళ్ళను ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాడు అనమాట. సో ఓకేలే అనేసి లైక్ ఐఎమ్ కైండ్ ఆఫ్ టేకింగ్ దట్ స్టెప్స్. సో ఇప్పుడు వెళ్ళి చేయిస్తాం అనుకుంటున్నాం. అదొకటి పడుకున్నప్పుడు చేయిస్తాం అనేసి ప్రతిసారి ఊరుకుంటున్నాం, మర్చిపోతున్నాం పడుకున్నప్పుడు. సో ఇప్పుడు లేచింది, బట్ కొక్కో మెలను బ్లూ ఏదైనా పెట్టేసి మేనేజ్ చేద్దాం, చేయించుకుంటుందని అనుకుంటున్నా. సో లెట్స్ గో అండ్ సీ. అశ్వి వెళ్దామా హెయిర్ కట్కి? నో, నువ్వు అక్కడ కూర్చొని ఇట్లా కూర్చోవాలి. అంకుల్ ఏం చేస్తాడు తెలుసా, గిట్లా 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 అని ఇట్లా గిట్లా హెయిర్ కట్ చేస్తాడు. కట్ 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 చేస్తాడు. ఓకేనా? ఓకే, గుడ్ గర్ల్. అండ్ కశ్వి విషయంలో కార్తిక్కి జుట్టు బాగా ఇష్టం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా జుట్టు ఎక్కువ ఉండాలి అని. కొడుకు పుట్టుంటే ఇంకా ఇట్లా జుట్టు ఇట్లా పెంచి ఇట్లా అని, అమ్మాయి అయినా సరే జుట్టు ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. సో కట్ చేయించొద్దు అనుకున్నాము. తనకి ఫస్ట్ చిన్నప్పుడు కొద్దిగా ఒత్తుగానే జుట్టు వచ్చింది, కానీ వాళ్ళకి చిన్నపిల్లలకు ఉండే చుండ్రు, క్రాడల్ క్యాప్ అంటారు, దానివల్ల బాగా జుట్టు ఊసిపోయింది. మీ అందరికి గుర్తుండుంటే లిటరల్గా ఏమంటారు కోడి బొచ్చు అంటారు కదా, గింతంతే అంత మిగిలిందనమాట. తర్వాత తనకి మళ్ళీ కొద్దిగా పెరగానే గుండు చేయించిన, మళ్ళీ ఇప్పుడు ఇంత ఒత్తుగా ఉండడం ఇదే ఫస్ట్ టైం. పిల్లలకి కటింగ్ చేస్తే ఇంకా ఒత్తుగా వస్తాయి ఇంటికి. ఇట్లా మంచిగా ఉంది మమ్మీ, సో నాకు చేయించాలని లేదు, పెంచుతాంలే. ఇప్పుడు కరెంట్లీ హెయిర్ ఏ స్టేజ్లో ఉందంటే రబ్బర్ వేయడానికో క్లిప్ పెట్టడానికో అందదు, అట్లని వదిలేస్తే పిచ్చి పిచ్చి ఉంటుంది అనమాట. అందుకని మమ్మీ వాళ్ళకేమో హెయిర్ కట్ చేయాలి, కట్ చేస్తేనే పెరుగుతుంది అన్న ఫీలింగ్ వాళ్ళది. సో చాలా డౌట్తోని మా మమ్మీ వాళ్ళ కొద్దిగా పుష్తోని సరే చేపిద్దాంలే, జుట్టే కదా మళ్ళీ వస్తుంది, ఈ ఫీలింగ్ కూడా కొద్దిగా బాగుంటుంది అన్నట్టుగా ఒక అబ్బాయి హెయిర్ కట్ చూసుకొని వాళ్ళ షాప్కి అయితే వెళ్ళినాము. ఈ లుక్ కావాలని చెప్పేసి తనని కూర్చోబెట్టాను. తనంతట తనని ఒక్కదాన్ని కూర్చోబెడితే భయపడుతుందని నేను నా మీద కూర్చోబెట్టుకొని ముందట ఫోన్లో ఒక వీడియో ప్లే చేసి తనకు చూపించే వీడియోలు కూడా నాన్ స్టిమ్యులేటెడ్ వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తాను నేను. సో పెట్టాల్సిన వస్తే పెడితే, సో అలాంటి వాటి గురించి తర్వాత మాట్లాడతా. సో అలాంటిది పెట్టి అయితే కూర్చోబెట్టిన. అండ్ హెయిర్ కట్ నేను చాలా భయపడ్డాను, మరీ బ్యాడ్గా ఉంటుందేమో అని. బ్యాడ్గా లేదు, కానీ చాలా బోస్ అనిపించింది. బేబీ జుట్టు ఏది ఇదంతనా? నీకు కావాలా? ఇట్లా బాగుందా? సో అలా కర్లీ ఒత్తు హెయిర్ నుండి ఇలా స్ట్రైట్ సింపుల్ హెయిర్కి వచ్చేసరికి నాకైతే చాలా బోస్ అనిపించింది అనమాట. క్లోజ్ క్లోజ్ మేము ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయి. ఇప్పుడు ఓపెన్. ఎంత మంచిగా ఇట్లా మంచిగా ఉందానే. నాకైతే ఇట్లా గింత ఉన్నచ్చలే. ఏముంది మొహం బోసిపోయి బోడ 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 చెవులల్లా ఆమెగో బాలే బాలే జుట్టు పాప జుట్టు అంటుంది. నీట్గా పెరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ కరెక్ట్ ఇంత నిండుగా చూసినాం, బాగా చూసినాం కాబట్టి ఎటు పట్టుకోపోతుంది.
ఇయ్యు మరి జేజీకి ఇయ్యు. అది ఆమె పెట్టు. కారీ పెట్టు అమ్మమ్మ నోట్లో పెట్టు. ఆమె పెట్టు జేజీ. అమ్మకు అగ్గు చేసుకో జేజీకి హగ్ చేసుకో. నువ్వు రెండు చేతులు హగ్ చేసుకో. కశ్వికి చూడు మా కశ్వి చూడు. కశ్వి మంచిగా ఉందారా కటింగ్? ఇప్పుడు బాగుందా నీకు? నచ్చింది? కటింగ్ బాగుందా? పెరుగుతాయి ఇప్పుడు బట్ మా మమ్మీ డాడీకి అయితే చాలా నచ్చింది. వాళ్ళ రియాక్షన్స్ చూస్తే అర్థమవుతుంది కదా. సో వాళ్ళు ఏంటంటే నీట్గా ఉంది, ఎంత మంచి డ్రెస్ అయ్యో ఏదయ్యో జుట్టు అటు ఇటు లేచినట్టుండి. మళ్ళీ కశ్వి ఏంటంటే ఉన్న అందిన ఎంటికలకి క్లిప్ పెట్టినా రబ్బర్ బ్యాండ్ వేసినా ఉంచుకోదు. సో ఉంచుకోపోయేసరికి ఇంకా పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అసలు ఇట్లా ఉన్నదే నయ్యం, ఎట్లున్నా బాగుంటుంది, నీట్గా ఉంటుంది అని. అండ్ ఆల్సో మా మమ్మీ వాళ్ళు కూడా నాకు హెయిర్ కట్, నాకు 6th క్లాస్ వరకు కూడా బాబ్ హెయిర్ కట్ అంటారు కదా, అబ్బాయిలాగా ఇంతే జుట్టు, అలాంటి హెయిర్ కట్టే ఉంటుండే. నేను 7th 8th నుండి నేను జుట్టు పెంచడం స్టార్ట్ చేసిన అలా అన్నమాట. సో ఎందుకు ఇప్పుడే పిల్లలకి అంత లాంగ్ అని వాళ్ళ ఫీలింగ్. నాకేంటంటే పిల్లలకి చిన్న ఉన్నప్పుడు కూడా కొంతమంది క్యూట్ అమ్మాయిల వీడియోలు చూస్తే అవి చూస్తే జుట్టు ఉంటే బాగుంటుంది అని అట్లా అనిపిస్తుంది. బట్ ఎవెన్చువల్లీ ఈసారి చేసిన హెయిర్ కట్ ఫ్లాప్ కాకపోయినా మంచిగా ఉంది, అందరికీ బాగా నచ్చింది. బట్ నాకేంటనంటే లాంగ్ హెయిర్ ఉంటే బాగుంటుందేమో, ఇంకొద్దిగా డేస్ ఆగితే తనకి అందే జుట్టు వస్తుంది అన్న లాంటి ఫీలింగ్ అన్నమాట. బట్ ఓవరాల్గా అయితే ఓకే, ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్, ఇట్స్ గుడ్ అన్నట్టు. మీకేమనిపించిందో నాకైతే కింద కమెంట్ చేయండి. అండ్ మీ పిల్లలకి మీరు హెయిర్ కట్ చేయించడానికి ప్రిఫర్ చేస్తారా ఆర్ మీరు లాంగ్ ఉంచడానికి ప్రిఫర్ చేస్తారా అన్నది కూడా నాకు కింద కమెంట్ చేయండి. ఇంకొన్ని డేస్లో మా మమ్మీ వాళ్ళది 32వ పెళ్లి రోజు రాబోతుంది. సో దానికోసం అనేసి మా డాడీకి ఈసారి వాచ్ కావాలని ఉందన్నమాట. ఎప్పుడుండో అనుకుంటున్నారు. కపుల్ ఆఫ్ థింగ్స్ కూడా ఉన్నాయి లిస్ట్లో, సెల్ఫ్ గిఫ్ట్ లాగా కొన్ని థింగ్స్ కావాలి అన్నట్టు. సో ఆర్ అట్లీస్ట్ ఆ టైం దాకా వెయిట్ చేద్దాము, ఆ ఒకేషన్ అయితే ఉంది కదా అన్న పర్స్పెక్టివ్లో అట్లనైతే వాచ్ ఉంది. సో తీసుకుందాం అని మొదటి అంటున్నారు. సో ఒకరోజు ఈవినింగ్ మా డాడీకి మలయాళ వెళ్ళను, నేను ఇవాళ సాయంత్రం ఇంట్లోనే ఉంటా అనుకున్నప్పుడు అప్పటిదప్పుడు ప్లాన్ చేసుకొని అయితే మేము కరీంనగర్ వెళ్ళినాం అనమాట. నేను, మమ్మీ, డాడీ, కశమ్మ. మా మమ్మీని రమ్మనంటే నేను రాను మీరు వెళ్ళండి అన్నది. బట్ ఇంట్లో ఉంటే ఈవినింగ్ గడిచిపోతుంది, అదే బయటకు వెళ్తే వెళ్ళిన మెమరీ ఉంటుంది. అండ్ ఆల్సో మమ్మీ కూడా చీరలు తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు. సో అట్లయితే వాచ్లు చూడడానికి వెళ్ళినాము. మా డాడీ మంచిగా మెయింటైన్ చేస్తారు, బట్టలే కానీ ఏదైనా. మా డాడీకి మెయింటెనెన్స్ బాగా ఇష్టం ఉంటుంది. నాకు మునుపు చాలా ఉంటుంది, లిటరల్లీ పెళ్ళి ముందు వరకు కూడా బాగుంటుండే. బట్ యూఎస్ అండ్ బాగా మార్చింది. అంటే యూఎస్లో ఏంటంటే నేను కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్కి వెళ్ళాను, ఎటు వెళ్ళాను కాబట్టి ఇంట్లో ఉండడంతో ఎవరు చూస్తారులే ఏంటి అన్నట్టు మెల్లమెల్లగా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయాను అనమాట. ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్, కొద్దిగా మెయింటైన్ చేసి కొద్దిగా నీట్గా ఉండాలి అన్న పర్స్పెక్టివ్. సో అదైతే మునుపు అట్లా ఉండేది మాత్రం మా డాడీ వాళ్ళు అన్నట్టు. ఈ చేతి పెద్దది కాబట్టి పెట్టుకుంటేనే అనిపిస్తుంది, అండ్ నా ఫీలింగ్లో కనబడాలి కూడా వాచ్ అంటే. ఇది ఒకసారి అండి, నాకు అన్నిటికంటే ఇది బాగా నచ్చింది. కలర్ కానీ ఇది కానీ రోజ్ గోల్డ్ మధ్యలో ఇది. సో అట్లా మా డాడీకి వాచ్లు అంటే ఎప్పటి నుండే ఇష్టం ఉండే. ఇంకొక వాచ్ ఉంది మా డాడీకి, బ్లాక్ వాచ్. బట్ ఇంకా సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ అలాంటిది ఏదైనా కొత్తది తీసుకుందామని అయితే వచ్చినాము. ఫస్ట్ ఇక్కడ 2 షాపులు ఉంటాయి, ఒక టైటాన్, పక్కన ఫాస్ట్ ట్రాక్ ఉంది. ఇంకేదైనా బ్రాండ్లు ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయంటే పెద్దగానైతే కరీంనగర్లో ఏముండవట. సర్లే ఈసారికి ఇందులో ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ టైటాన్కి వచ్చి చూసినాము. డిఫరెంట్ అయితే ట్రై చేసిరు. బ్లాక్ షేడ్ ఉంది కాబట్టి బ్లాక్ కాకుండా సిల్వర్ ఆర్ గోల్డ్ తీసుకుందాం అనుకున్నాం. పూర్తిగా సిల్వర్ కూడా అంత చేయి కొట్టొచ్చినట్టు ఉండద్దు. బెల్ట్ కూడా ఈసారి బెల్ట్ కాకుండా చైన్ తీసుకుందాము. అండ్ డయల్ కూడా మా డాడీ చాలా పెద్ద ఉండదు, చాలా చిన్న ఉండొద్దు, చాలా లావు ఉండదు. సో ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి వెతికి అయితే మేము టైటాన్లో చూసినాం. చాలాసేపు ఒకటి నచ్చింది, బట్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 14,000-15,000 ఉండే. బట్ అంత లుక్ వర్త్ అనిపించలేదు. అండ్ ఆల్సో ఈ బ్రాండ్లో అంత పెట్టడం అవసరం లేదనిపించింది అనమాట. ఎందుకంటే మనం యూఎస్లోనైతే మనం డీల్స్లలో నవంబర్ థ్యాంక్స్ గివింగ్ అప్పుడు మంచి పెద్ద బ్రాండ్స్లలో కూడా డీల్స్లు తక్కువకి వస్తాయి. సో యాజ్ ఆఫ్ నో అంత పెట్టాలి అనుకున్నప్పుడు పెద్ద బ్రాండ్లలో పెడదామని చెప్పేసి అయితే ఆగుండే. టైటాన్ పెద్ద బ్రాండ్ కాదని కాదు, కానీ ఇంతకంటే పెద్ద నేమ్ ఉన్న బ్రాండ్స్ సేమ్ ప్రైస్కి వచ్చినప్పుడు అందులో తీసుకోవడం బెటర్ అన్న ఒపీనియన్తో అది ఆగినాం. ఎక్కడ ఉంది వేరే కశ్వి ఏది ఇక్కడ మాట వినిపిస్తుంది.
తర్వాత ఫాస్ట్ ట్రాక్ వెళ్ళినాం అనమాట. పక్కనే ఉండి అక్కడ ఏం దొరకవచ్చులే, ఎక్కువ కలెక్షన్ లేదనుకుని వెళ్ళాం కానీ అక్కడ బాగుంది అన్నట్టు. ఒక వాచ్ అయితే చూసినాం. టైటన్లో చూసినప్పుడు కూడా స్క్వేర్ ఫినిష్తోనే ఒకటి చాలా నచ్చింది. అలాంటిదే ఇక్కడ కూడా ఉండే, డాడీకి కూడా చాలా నచ్చింది అనమాట. ఇట్ వాజ్ నాట్ లైక్ టూ మచ్ సిల్వర్ లేదు, ఒక మ్యాట్ లాంటి ఫినిష్ ఉన్న సిల్వర్ కాబట్టి సెటిల్డ్గా ఉండే, స్క్వేర్ లుక్ ఉండే, చాలా డీసెంట్ ఉండే, అట్ ద సేమ్ టైం యూనిక్ ఉండే అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది అన్నట్టు. అండ్ మా కస్టమర్కి కూడా వాచ్ అని అడిగింది. చాలామంది అన్నది ఏంటంటే అమ్మలు బాగా తయారవ్వడం ఇట్లా, నేను ఎందుకంటే జనాలు నన్ను చీరలు నగలు వేసుకోవడాలు ఇవన్నీ ఈ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా నాకు. సో అది చూసి మీకు పుట్టే అమ్మాయి మోస్ట్లీ అపోజిట్ ఉంటుంది, వాళ్ళకు పెద్ద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పుడతారు అని అన్నారు. కానీ కశ్వి ఈజ్ ఎ గర్ల్ రెడీ అవ్వడం అయితే ఇష్టం. ఏమో నేను చిన్నప్పటి నుండి రెడీ చేయడం చేస్తూ ఉన్నా కాబట్టి తనకు అది నచ్చా ఏంటో తెలియదు. కానీ సోఫార్ అయితే తయారవ్వాలి, అద్దాలు పెట్టుకోవాలి, షూస్ వేసుకోవాలి అంటది. చూద్దాం ఇదే కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నా. ఎవెన్చువల్ కొంతమంది పిల్లల్ని చూసినాం, దే విల్ ఎవెన్చువల్లీ ఫాల్ ఇన్ టు దట్ కంఫర్ట్ జోన్ అని. బట్ హోప్ఫుల్లీ కశ్యకి అట్లా కాకపోతే నేనైతే మంచి తయారు చేసుకోవచ్చు బుట్టు బొమ్మలాగా అనిపించింది. సో తనకి వాచ్లు కూడా ఇష్టం అనేసి తననైతే నేను ఈ వాచ్లు ఈ ప్లేస్లలో చూసి కొన్ని క్యూట్ వాచ్లు ఉండే అనమాట, దాంట్లోకి వెళ్ళి వాచ్ తీసుకుందాం అనేసి అయితే ట్రై చేసినాము. ఏది కావాలి, ఏది చూసి చెప్పు. మంకీ దాంట్లో చూసి చెప్పు, అక్కడ మంకీ. ఒకసారి ఆ మంకీ వాచ్ ఇవ్వండి. షార్క్, క్రొక్కడ్ అన్నీ కావాలా, ఏదో ఒకటి చెప్పు. లాస్ట్కి అయితే డాడీకి ఫాస్ట్ ట్రాక్లో ఒక వాచ్ అయితే తీసుకున్నాం, చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ మేము వెళ్ళింది ఈవినింగ్, వెళ్ళేసరికి 7:38 అయింది. కానీ వాచ్ షాపింగ్ తొందరనే అయిపోతే అక్కడ నుండి మేము బట్టల కోసం అని చెప్పేసి షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొని అక్కడే ఫుడ్, నేను డైట్ ఫాలో అవుతున్నాను కదా అనేసి నాకు చపాతీయే కావాలి అండ్ ఎగ్ కర్రీయే కావాలి అన్న ఆ స్పెసిఫికేషన్తో అలానే తీసుకొని ఇక్కడ ఒక ఫుడ్ పాయింట్ ఉంటే తీసుకొని తినేసి అయితే తర్వాత ఇంటికి వచ్చినాం. హాయ్ ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మా చెల్లి వచ్చింది. సో మా చెల్లి ఆ వీకెండ్ వచ్చిందనమాట. ఒక డేనైతే అట్టుగానే గడిచిపోయింది. వ్లాగ్ చేద్దాం అనుకున్నా, ఏ హోల్ డే విత్ అస్ అన్నట్టు, కానీ తెలియకుండా గడిచిపోయింది. నెక్స్ట్ డే నన్ను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మూవీకి అయితే వెళ్ళినాము. తండేల్ వచ్చింది కదా, సో ఇంకా యాక్చువల్లీ ఇంకో మూవీ అనుకున్నాం, బట్ ఈ మూవీకి కూడా వెళ్దాంలే, బాగుంది అన్నది రివ్యూ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళినాం. నాకు అది చాలా నచ్చింది. బికాజ్ ఎస్పెషల్గా కార్తిక్, నేను ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాం కాబట్టి ఆ బుజ్జి తల్లి సాంగ్ అంతా ఏడ్చుకుంటూనే ఉన్నా, ఆ పాట వినిపిస్తూనే ఏడిపోస్తుంది నాకైతే. సో సినిమా చూసి అందరికీ నచ్చింది. అక్కడ నుండి టీ కోసం అని వెళ్ళినాము. టీ తాగేసి పక్కన పార్క్ ఉంటుంది, అందులో కాసేపు టైం స్పెండ్ చేసి పక్కనే పానీపూరి ఉండేనమాట, అక్కడ తిన్నాం. నేనైతే చాలా డేస్ అవుతుంది పానీపూరి ఇట్లా బండి పక్కన నిల్చొని తినక. మా హరివాళ్ళు రెగ్యులర్గా తింటారట, అదే ముచ్చట జరుగుతుండే. మేమందరం కూడా అసలు ఇట్లా కలిసి ఎప్పుడు తిన్నామో, అసలు తిన్నామో లేదో కూడా నాకు తెలియదు. అండ్ అనుకోకుండా మా డాడీ ఇక్కడే, మేము జస్ట్ వెజిటేబుల్స్ కోసం అని ఆగితే మా డాడీది బండి బ్యాటరీ డెడ్ అయితే అక్కడే ఆగాల్సి వచ్చింది, మెకానిక్ అదంతా వచ్చేంత వరకు. సో అలా తెలియకుండానే పార్క్, ఇంకా కూరగాయలు, ఇంకా తర్వాత చాట్ ఇవంతా గడిచిందనమాట. అవన్నీ చేసి తిని మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళారు. నేను చెల్లి ట్రెండ్స్లో షాపింగ్ చేద్దామని వెళ్తే వీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒక రిటర్న్ పాలసీలో రిటర్న్ విండో ఉన్నా కూడా మేము ఈరోజు బట్టలు తీసుకోమండి అని చెప్పేసి ఆయన ఏదో రీజన్ చెప్పాడు అనమాట. సో అసలు అదేముంటుంది, బిల్లింగ్ పని చేస్తలేదు ఇవాళ అని చెప్పేసి మేము ఆల్మోస్ట్ ఒక 4-5 వేలది ఏవో కొందామని పోయి ఆ ఒక్క డ్రెస్ రిటర్న్ తీసుకొని అనేసరికి అన్నీ అక్కడ వదిలేసి వచ్చినాం. ఆ రిటర్న్ని సేవ్ చేద్దాం అనుకుని ఆయన ఆల్మోస్ట్ బట్టలన్నీ మేము కొని వాటిని పక్కకేసిండు. వీ హ్యాడ్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ ట్రెండ్స్. సో మేమిద్దరం చెల్లి నేనైతే అట్టిగా షాపింగ్ చేద్దాం అనుకుని వెళ్ళి అట్టిగానే వెనక్కి వచ్చేసినాం అనమాట. అన్ని వైట్లే, ఇది వైటే, ఇది వైటే, ఇది వైటే. ఎందుకు డాడీ వైట్ల మీద వైట్లు ఎందుకు? ఇప్పుడు ఒక 60-70 ఉంటుంటే డాడీకి డ్రెస్సులు ఇంకా అందులోని అక్కడ చూపిస్తుంది. మా మమ్మీ ఎంజాయ్ చేస్తుంది దీన్ని. సో అట్లనైతే ఈ వీక్లో కపుల్ ఆఫ్ థింగ్స్ అయితే జరిగినాయి. అండ్ మా మమ్మీ వాళ్ళ యానివర్సరీ కూడా రాబోతుంది కదా, ఆ వ్లాగ్ కూడా చేస్తాను. సో అవన్నీ చూడండి. నెక్స్ట్ టైం చెల్లి వచ్చినప్పుడు ఒక హోల్ డే అలా వ్లాగ్ చేస్తాను. అవన్నీ చూడాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ వెళ్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యు ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బాయ్.